ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ తన హృదయంలో దేవుని బిడ్డలారా సంఘముల కొరకు పరితాపం కలిగి పరిచర్యల కొరకు పరితాపం కలిగి ఏ విధము చేతనైనా ప్రతి మనుషుని దేవుని ఎదుట నిలవబెట్టాలన్న ఉద్దేశంతో ప్రతి సంఘానికి తన అంతరంగంలో ఉన్న విషయాల్ని ప్రభువు ద్వారా నేర్చుకున్న మాటల్ని సంఘానికి తెలియజేస్తూ ధైర్యపరుస్తున్నటువంటి ఒక గొప్ప దైవజనుడు పౌలు గారు. ఈ పౌలు గారు సంఘానికి ఏమి రాస్తూ ఏం చెప్తున్నారంటే, ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు, ఆయన దూరంగా లేడు, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి సమీపంగా ఉండే దేవుడు గనుక, ప్రార్థిస్తే సమీపంగా ఆలకించే దేవుడు గనుక, మొరపెడితే సమీపంగా వచ్చే దేవుడు గనుక, మన ప్రార్థన వినే దేవుడు గనుక ఎలా ఉండాలో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఎలా ఉండాలి? ఆనందించాలి అని ఒక్కసారి వదిలిపెట్టలేదండి, మరలా చెబుతున్నాను, ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు కాబట్టి, ఆయన సమీపంగా ఉండే దేవుడు కాబట్టి, ఆయన సమీపంగా ఉండి ప్రార్థన వినే దేవుడు కాబట్టి